జేఈ నీట్ కోచింగ్ ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ కోచింగ్ ఎక్కడ తీసుకోవచ్చు? జేఈ నీట్ కోచింగ్ ఆన్లైన్లో ఈ మధ్య తక్కువ ఎక్స్పెన్స్ మనకు తక్కువ ఉంది కాబట్టి మేము అంత ఆఫ్లైన్లో ఎఫోర్డ్ చేయలేకపోతున్నాము, మేము ఆన్లైన్లో తీసుకుంటాము అనుకునే వాళ్ళు, అండ్ అట్ ది సేమ్ టైం ఆఫ్లైన్లో తీసుకుంటే మాత్రమే సక్సెస్ అవుతాము అనుకునే వాళ్ళు, రెండింటి గురించి మనం ఇక్కడ జేఈ నీట్ కోచింగ్ ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. అండ్ ఇక్కడ మనకేంటి అంటే ఆన్లైన్ కోచింగ్ అడ్వాంటేజెస్ మనం తీసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనీ కన్స్ట్రెయిన్ ఉంటుంది. సో ఎందుకంటే ఆన్లైన్లో కొంచెం డబ్బులు తక్కువ ఉంటుంది, మనం ఎఫోర్డబుల్ అవ్వచ్చు. సో అదొకటి, అండ్ యాక్సెసిబుల్ కూడా ఈజీగా ఉంటుంది, అదొక పాయింట్ మనం కన్సిడర్ చేయొచ్చు ఆన్లైన్ విషయం చూసుకుంటే. అండ్ తర్వాత వచ్చేసి లొకేషన్ కన్స్ట్రెయిన్, అంటే మనం ఒక చోటకి వెళ్ళాలనుకుంటున్నాం, ఎగ్జాంపుల్ మన కోటాలోనే ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము. సో దానికి సంబంధించి కూడా మనం ఇక్కడి నుంచి తక్కువ ఫీజు తోటి మనం జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కోటాలో మంచి ఇన్స్టిట్యూట్ చూసుకుంటే. తర్వాత వచ్చేసి ఇక్కడ మనము సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఉండాలి, ఎందుకంటే ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు చాలామంది ఏంటి అంటే సెల్ఫ్ లెర్నింగ్ ఉన్న వాళ్ళకే వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా నేను కొంచెం ఎన్వైర్న్మెంట్ కావాలి అంటే కష్టమవుతుంది. తర్వాత వచ్చేసి సెల్ఫ్ మోటివేషన్ కూడా ఉండాలి. జనరల్గా ఏంటి అంటే మనం పాజిటివ్ ఆస్పెక్ట్ చూసుకుంటే మనీ కన్స్ట్రెయిన్, లొకేషన్ కన్స్ట్రెయిన్ మాత్రమే ఉన్నాయి. ఈ రెండు మాత్రమే మేజర్ అడ్వాంటేజెస్గా మనం మాట్లాడుకోవచ్చు. కానీ డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే స్క్రీన్ టైం. రోజుకి ఆ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ కూర్చుంటూ 7-8 గంటలు మనం ల్యాప్టాప్ ముందు ఒక ఇంటర్ చదివే పిల్లోళ్ళు కూర్చోవాలి అంటే రోజుకి అట్లీస్ట్ 3-4 అవర్స్ వేసుకున్నా కానీ చాలా కష్టమవుతుంది. సో అదొకటి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మనం డివియేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే